హాయ్ అండి. నిన్నటి మినీ వ్లాగ్‌కి ఇది కంటిన్యూయేషన్ అనమాట. నిన్న వెజిటబుల్స్ తీసుకున్నానని చెప్పాను గదా! ఇప్పుడు వంట చేసుకుంటున్నాము. టైమొచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. అయితే ఇది లంచ్ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవాలనమాట. అయితే వెళ్ళే దారిలో ఎలా ఉంటుందో ఏంటో తెలియదని చెప్పేసి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. చాలా పెద్దది. ఎలా అంటే పరుచుకొని మొత్తం పెద్దగా రౌండ్‌గా ఉండి మిడిల్‌లో చక్కగా కూర్చొని ఇక్కడ వంట చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక తాత ఉన్నారు. తన పర్మిషన్ తీసుకొని చేసుకుంటున్నాం. ఓయ్! 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 మా నలుగురికి ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే ఒక ఇదుందనమాట. అంటే అన్నీ సుకూన్‌గా ఉండాలి, మనకు నచ్చినట్లుగా ఉండాలి, అలా ఏముండదు. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు పిల్లలు గూడా. సరే ఇక్కడ వాళ్ళ హెల్ప్, మా హస్బెండ్ హెల్ప్‌తో నేను వంట చేస్తున్నా. చిన్న సిలిండర్ ఒకటి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. సో, గాలి అది రాకుండా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట మా వారు. మనం ఎక్కడ వంట చేసినా ఫస్ట్ అలా బొట్టు పెట్టి చేసుకోవడం అలవాటు గదా! నేను అందుకని అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. ఎన్ని సార్లు వంట చేసుకుంటామో ఐడియా లేదు కానీ ఒక 2, 3 డేస్‌కి సరిపడా రైస్ గానీ, అలాంటివన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. అలా వంట చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా చూస్తూ ఉన్నాం. ఎంత బావుందో! తమిళనాడులో అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ, కొబ్బరి తోటలు, అరటి తోటలు చాలా చాలా అందంగా అనిపించింది. చెప్పాను గదా! మామిడి చెట్టు అని చెప్పి. ఆ తాత మామిడికాయలు కావాలా అని అడిగారు. అన్ని సైగలతోనే అసలు అర్థం కావట్లేదు తన భాష మాకు. అయితే సరే అని చెప్పేసి వెళ్ళి అలా కొన్ని మామిడికాయలు కోసుకుందాం అనుకున్నాం. కానీ మనది మళ్ళీ ఇంకా జర్నీ ఉంది గదా! ఇంకా 2, 3 డేస్ టైం ఉంది. కానీ ఎక్కువ వద్దులే అని చెప్పి ఏదో తృప్తి కోసం ఒక 4 కాయలు కోసుకున్నాము. సరే ఇక్కడ వంట గూడా అయిపోయింది. తాతని అడిగాననమాట. మీరెలా తింటారు అని. నా వరకు నేను ఇక్కడే వంట చేసుకుంటానని చెప్పాడు. నాకేమంటే ఎలాగో వండేసాం గదా! తాతకు కొంచెం పెట్టిద్దాము ఈ పూటకి అని చెప్పి ఫస్ట్ తనకి పెట్టించి మేమింకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలనమాట. మనకి ఎంతో హెల్ప్ చేశారు ఈ తాత. తన వల్లే మేమిక్కడ అన్నీ చేసుకోగలిగాం. ఇంకా ఆ వాటర్ ఫెసిలిటీ అంతా తనే ఇప్పించాడు. ఎంత బాగా అనిపించిందో ఎప్పటికీ మర్చిపోం తాత నీ హెల్ప్. ఈ ట్రిప్‌లో ఇదొక స్వీట్ మెమరీ. ఇదండి ఇవాల్టి మినీ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా.